నగరంలోని కేవ్ పబ్లో పోలీసుల దాడులలో డ్రగ్స్ తీసుకుంటూ ప్రముఖ వ్యక్తులు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. అనంతరం పట్టుబడిన వారికి పరీక్షలు నిర్వహించగా చాలా మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు. అయితే ఒకేసారి 24 మంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడంతో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే ఈ వ్యవహారంపైన మాదాపూర్ డీసీపీ వినీత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మణికొండలోని ది కేవ్ పఫ్ క్లబ్లో డ్రగ్స్ వ్యవహారంపైన పోలీసులు తీగలాగితే డొంక కదులుతోంది. దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులకు కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకొస్తున్నారనే విషయాలపైన పోలీసులు విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో డీజే గౌరవ్ కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడించారు. సైబరాబాద్ ఎస్ఓటీ టీంతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని, పట్టుబడిన 55 మందిలో 24 మంది డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ పబ్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్తో చెవులు పగిలేలా అధిక శబ్దం పెట్టి 24 రకాల మత్తు పదార్థాలు సేవించారని అన్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ పబ్ మేనేజర్ ఆర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నామని, అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వినీత్ తెలిపారు. సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము. అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొనే ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటాము. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం, అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చెక్ చేస్తాం, తర్వాత మెడికల్కు కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. ఇక పబ్ యజమానులైన మిగతా 4గురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, వారు దొరికితే మరిన్ని వివరాలు బయటపడతాయని తెలిపారు. ఇక విచారణ అనంతరం ఈ పబ్ను క్లోజ్ చేశామని కూడా తెలిపారు డీసీపీ. ఇక నుంచి నగరంలో ఉన్న వివిధ పబ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తరచూ తనిఖీలు నిర్వహిస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.